గోట్లపాడు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మోకా శ్రీనివాసరావు, కత్తుల నీలేంద్ర ఆధ్వర్యంలో జనసేన, బీజేపీ, టీడీపీ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కూటమి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు, నరసాపురం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. చేసిన అభివృద్ధి లేదు. చెరువు తవ్వుకుంటే, చెరువు రిపేర్ చేసుకుంటే పెద్ద ఆయన్ని కలవాలి, వాళ్ళకి మామూళ్ళు ఇచ్చుకోవాలి. కరెంటు ట్రాన్స్ఫర్ వేసుకోవాలంటే పెద్ద ఆయన్ని కలవాలి, వాళ్ళకి మామూళ్ళు ఇచ్చుకోవాలి. ఒక తట్టె మట్టి తీసుకొని ట్రాక్టర్ మీద తోలుకోవాలంటే పెద్ద ఆయన్ని కలవాలి, ఆయనకి మామూళ్ళు ఇచ్చుకోవాలి. ఇది ఇప్పుడున్న పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలి, మీరందరూ సుఖంగా ఉండాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ధైర్యంగా ముందుకు సాగాలంటే మీరు గాజు గ్లాస్ గుర్తుకు ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించండి అమ్మా. ఈ ప్రాంతంలో ఈ సొసైటీ భూములు ఉన్నాయి, దీంట్లో కొంతమందికి ఇంకా పట్టాలు రాని ఇబ్బంది, పట్టాలు వచ్చినాయి కూడా దోచుకునే ఇబ్బంది, ఈ ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని మేము వచ్చిన తర్వాత ప్రత్యేక జీవో తీసుకువచ్చి మీకు శాశ్వతంగా హక్కు కల్పించే ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తగలేదు, ఇక్కడ తగలేదు, ఇక్కడ కొంచెం తీరుకుందా. సో దానికి హడావుడి చేసి సాక్షి పేపర్లో చూస్తే హత్యా ప్రయత్నం, ఆ తర్వాత ఒక 16 మంది 18 మంది డాక్టర్లు, కాంపౌండర్లు అందరూ కలిసి ఒక చిన్న ప్లాస్టర్ వేశారు. ఇక్కడ విషయంలో ఉంటే ఇటు బయటకు వచ్చి ఇది మనం నమ్మాలి, నమ్మి మనం ఓట్లు వేయాలి. అంటే అసలు ఏంటి, మమ్మల్ని ఏమనుకుంటున్నారో బాబు నువ్వు, మనకి ఇటువంటి నాటకాలు రాయడు, ఇటువంటి హత్యల్ని ప్రోత్సహించే వ్యక్తి. ఇంకా చెప్పాలంటే అసలు ఎంత క్రూయల్గా అంటే నా మీద దేశద్రోహం చేసి పెట్టి ఉన్న పరంగా నా పుట్టినరోజుగా లేపుకొచ్చి ఆ సిఐడి కస్టడీలో కాళ్ళు కట్టి నాకు ఆపరేషన్ అయ్యి సరిగ్గా 4వ నెల, అంటే మీకు డెలివరీ అయితే 4వ నెలలో ఎంత ఇబ్బందులు మీరు పడతారో ఓపెన్ బై హార్ట్ అయిన తర్వాత 4వ నెలలో తీసుకెళ్ళి గుళ్ళ మీద కూర్చొని చిత్త కొడితే అది వీడియోలో చూసి ఆనందించిన సైకోవాడు. అటువంటి సైకో కావాలా? చిన్న సేవకి అపకారం జరిగిన అయ్యో అని బాధపడే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు. వైఎస్ఆర్ పార్టీ అంటే అవినీతికి నిలయం, దోపిడీ నిలయం, దొంగల రాజ్యం, రౌడీ రాజ్యం, గోండా రాజ్యం. వైఎస్ఆర్ పార్టీ అంటే రాజధాని లేదు, అమరావతి అలాగే పెట్టించారు, పోలవరం లేదు, ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, భవనాలు నిర్మించేవారు ఇబ్బంది పడుతున్నారు, కనీసం మట్టి తోలుకునేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. చిన్న ఇల్లు కట్టుకోవాలంటే ఈ సెక్రటరీ గారు సీఎం లాగా ప్రవర్తిస్తున్నారట. మరి ఈ ఎమ్మెల్యే గారు వారికి సపోర్ట్ చేస్తున్నారు. మరి మనం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మంచి రాయిలను తయారు చేద్దాం. రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఒక కాలువ తవ్విన పాపాలలో లేదు, ఒక గురపడెక్క తీసిన పాపం లేదు, సాగునీరు అందే పరిస్థితి లేదు, నానా యాతన పెడుతున్నారు. ఈ ప్రభుత్వం అభివృద్ధి లేదు. ఏముందంటే దోపిడీ. ఈ దోపిడీదారులను, ఈ దొంగలను పారదోలకపోతే మన రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, దోపిడీ రాజ్యమేలుతోందని అన్నారు.
రొయ్యలు చేపల చెరువులు తవ్వుకోవాలంటే పెద్దాయన్ని కలవాలి, వాళ్ళకి మామూలు ఇచ్చుకోవాలి. కరెంటు ట్రాన్స్ఫర్ వేయించుకోవాలంటే పెద్దాయన్ని కలవాలి, వాళ్లకు మామూలు ఇచ్చుకోవాలి. చివరకు ఒక తట్ట మట్టి తీసుకున్న ట్రాక్టర్ మీద తోలుకుని పోవాలన్నా కూడా పెద్దాయన్నే కలవాలి, వాళ్ళకి మామూలు ఇచ్చుకోవాలి. ఇది నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. ఈ పరిస్థితి పోవాలంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలన్నారు ఆంజనేయులు. అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు.